ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఎన్నో విషయాలకి మన శక్తి కావాలి, బలం కావాలి. మరలా లేని పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథం 4 అధ్యాయం 6 వచనం. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలా సార్లు ఒక పోరాటం చేయాలంటే శక్తి లేదు, నాకు బలం లేదు అని మనము ఎన్నో సార్లు బాధపడుతూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు తన శక్తితో, తన బలంతో గొల్యాతును జయించాడా? కాదు. మనందరికీ తెలుసు. అది దేన్ని బట్టి జయించాడు? దేవుని కృపను బట్టి తను జయిస్తూ వచ్చాడు. గొల్యాతు వంటి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. ఫిలిస్తీన్ల వంటి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు చూసి ఇశ్రాయేలీయుల్లాగా భయపడుతూ ఉండొచ్చు. కానీ దేవుని ఆత్మ మన దగ్గరుంటే, పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన జీవితంలో విజయం పొందుకోవచ్చు కదా! ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆ గడియలోనే మీకు బోధించును. మీరు ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఎలా ప్రవర్తించాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి అపోస్తులైన పౌలు వాళ్ళు ఒక దగ్గర సువార్త ప్రకటించడానికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తూ వచ్చాడు. ఇలాగా ఎన్నో పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తప్పింపబడుతూ వచ్చారు ఎంతో మంది భక్తులు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనం ఎలా నడవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా బిహేవ్ చేయాలి? రేపేం జరగబోతుంది? ప్రతీదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. కాబట్టి శక్తి లేదని, బలం లేదని జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు తెలియకో, తెలుసో ప్రతి ఒక్కరు గూడా ఒక పోరాటం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక యుద్ధం జరుగుతూనే ఉంటది. అది ఆత్మీయమైన యుద్ధం అయ్యుండొచ్చు, భౌతికమైన యుద్ధం అయ్యుండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పరిస్థితులు, శ్రమానుభవాల గుండా వెళ్తూ ఉంటాం. కానీ అవన్నిటికి కావాల్సిన సహాయం ఎక్కడ దొరుకుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలుందా? ప్రార్థన చేద్దాం. అడుగుదాం. ప్రభువా పరిశుద్ధాత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ మనం ఎలా జీవించాలో బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కంచె వేస్తాడు. కాబట్టి శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, మనకి అధికారం లేకపోయినా, లేకపోతే మనము చేసే సామర్థ్యం లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే చాలు దేన్నైనా గూడా జయించగలం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? లేదా? మనలో ఒకసారి పరీక్షించుకుందాము. నీ జీవితంలో నీవు చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆయనే చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.